నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణంలోని 2, 5, 8, 11, 14, 18, 20 మరియు 23వ వార్డులో ఈరోజు వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ఈ సభలలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఫస్ట్ రేషన్ కార్డులో 2 రకాలు. ఒకటి రేషన్ కార్డు మొత్తం లేని వాళ్ళ పేరు చదివిండ్రు. రెండవది కుటుంబ సభ్యులు చేరికలు కొంతమంది పేర్లు ఎక్కని వాళ్ళ లిస్టుగా చదివిండ్రు మీరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు. ఇవే కాకుండా మళ్ళీ మీరు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే దరఖాస్తులు ప్రజాపాలనసుగా దరఖాస్తు పెట్టని వాళ్ళు ఉంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు. అదేవిధంగా రెండవది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లుగా 2 రకాలు. ఒకటి మొత్తం ఇండ్లు లేని వాళ్ళ లిస్టు చదివిండ్రు. రెండవది ఇండ్లు ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వాళ్ళ లిస్టు ఎలిజిబిలిటీ లిస్ట్ అయ్యారు. ఇది కేవలం ఎలిజిబిలిటీ లిస్టు మాత్రమే. ఇంతమందికి వస్తుంది అంతమందికి వస్తుందని కాదు. వీళ్ళు అర్హులు. ఇలా అనర్హులు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. రెండవది ఎవరికన్నా ఇల్లు ఈ లిస్టులో తప్పిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు సుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 100% నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మాకు లిస్టులో పేరు రాలేదు, మాకు రాదనేది ఆలోచన పెట్టుకోకూరి. ఖచ్చితంగా ఇది ఎల్లప్పుడూ నడిచే ప్రక్రియ. ఇప్పుడు గ్రామ సభలో దరఖాస్తు చేయని వాళ్ళు ఉంటే మున్సిపల్ ఆఫీసులో మన ప్రజాపాలన కేంద్రం ఉంది, అక్కడ వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వబడతాయి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబడతాయి. అర్హులైన వారికి మాత్రమే. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు ఎవరైతే రేషన్ కార్డుకి ఎవరైతే అర్హులంటే పట్టణ ప్రాంతం కాబట్టి మనకి 2 లక్షల లోపు ఆదాయం ఉండాలా. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన రేషన్ కార్డు 2 రకాల లిస్టులు ఉన్నాయి. ఒకటి మొత్తం రేషన్ కార్డు లేని వాళ్ళు, కంప్లీట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. రెండవది రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్చుకోవడానికి అవకాశం ఉన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ లిస్టు. ఈ 2 లిస్టులు విడివిడిగా చదువుతారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లుగా 2 రకాలు. ఒకటి స్థలాలు ఉన్నవారు, రెండవది మొత్తం ఇల్లు లేక స్థలాలు లేక ఉన్నవారి లిస్టు. 2 రకాలు ఇల్లు చదువుతారు. ప్రస్తుతము స్థలాలు ఉన్నవారి లిస్టు మొదటి విడతగా తీసుకుంటారు కాబట్టి స్థలాలు ఉండి ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటారో వారికి మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ ప్రభుత్వము నిర్ణయించింది. కాబట్టి ఈ 2 లిస్టులు కాకుండా మన రైతు భరోసా లిస్టు ఉంది మా దగ్గర. రైతు భరోసాలో ఎవరైనా ప్లాట్లు ఇల్లు వారిని కట్టుకున్న వాళ్ళు ఉంటే అలా తొలగించే లిస్టు ఉంది. అటువంటి లిస్టు అన్ని కూడా మీ గ్రామ సభ ముందు చదువుతారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండవది ఈ లిస్టులో పేరు రాని వాళ్ళు ఎవరు నిరాశ చెందద్దు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి లేదా